అరవింద్ కుమార్ ఎక్కడుండు అని మాకు ఈరోజు పొద్దున్న నుంచి ఎత్తుకుతున్నాం మేము. కుట్రల భాగంగానే ఈయన ఇక్కడ ఎంక్వైరీ అయితే అరవింద్ కుమార్ గత 10 రోజుల నుంచి భారతదేశంలో ఉండో లేడో తెలియని పరిస్థితి. ఈరోజు ఎంక్వైరీకి ఆదేశం ఇస్తుంది ప్రభుత్వం. అరవింద్ కుమార్ కుటుంబ సభ్యులు కూడా ఈరోజు అనుకునేది ఏంటంటే ఆయన విదేశాలకు పోయిందా, మరి ఎక్కడుండో కేటీఆర్ గారే చెప్పాలి, మరి అరవింద్ కుమార్ గారు ఎక్కడుండో ఆయన బయటకు వచ్చి చెప్పాలి. ఇప్పుడు ఈరోజు కేటీఆర్ గారు ఏసీబీ ఎంక్వైరీకి పాల్గొంటుండు, కానీ అసలు విట్నెస్ అసలు అధికారి దీంట్లో టోటల్గా 44 కోట్ల రూపాయలు ఏదైతే ఆ క్యాబినెట్ ఆమోదం లేకుండా జరిగినటువంటి ట్రాన్స్ఫర్కి మెయిన్ విట్నెసే ఈరోజు మాకు తెలిసిన సమాచారం ఏంటంటే విదేశాలకు వెళ్ళిపోయింది ఆల్రెడీ. ప్రభుత్వ అనుమతి తీసుకుపోయిందా లేదా అనేది ఆల్రెడీ ఇప్పుడు తెలిసింది కాబట్టి నేను ప్రెస్లో చెప్తే ప్రభుత్వం కూడా దీని మీద ఒక ఎంక్వైరీ చేస్తుంది, చెప్తుంది కదా. అసలు వాస్తవమా కాదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే